అందరికీ నమస్కారం. అను యూనివర్సిటీ తరపున డిస్టెన్స్‌లో డిగ్రీ చేసే వాళ్ళకి జనరల్ ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఎం, బీహెచ్ఎంకి సంబంధించి సిక్స్త్ లెసన్ అనేది ఇంగ్లీష్‌లో ప్రోస్‌లో సిక్స్త్ లెసన్ అనేది లెటర్ టు హిందూ. దీని యొక్క రైటర్ జవహర్లాల్ నెహ్రూ. ఈ లెసన్ వచ్చి గోరఖ్పూర్ జైల్లో జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఆయన కుమార్తె అయిన ఇందిరా గాంధీ గారికి, అంటే ఇందిరా ప్రియదర్శిని ఆమె యొక్క పూర్తి పేరు. ఇందిరా గాంధీ గారికి లెటర్ రాస్తున్న సందర్భమే మనకి ప్రస్తుతం ఈ లెసన్. ఓకే, ఇక్కడ చూడండి ఇంట్రడక్షన్. జవహర్లాల్ నెహ్రూ వాజ్ ఏ వెల్ నోన్ పర్సన్ ఇన్ ఇండియా. ఆయన ఇండియాలో ప్రతి ఒక్కరికి తెలిసిన పర్సన్. హీ వాజ్ ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ 17 ఇయర్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. మనకు 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినప్పటి నుండి తర్వాత 17 సంవత్సరాలు ఈయన పీఎంగా మన ఇండియాకి ఉన్నారు. హీ వాజ్ ఎ గ్రేట్ స్టేట్స్మెన్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్. అతను చాలా మంచి స్వతంత్ర పోరాట యోధుడు. హీ వాజ్ ఏ మ్యాన్ ఆఫ్ రేర్ సెన్సిటివిటీ. అలాంటి వ్యక్తిత్వం గల వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వైల్ ఇన్ ప్రిజన్ బిఫోర్ ఇండిపెండెన్స్. ఎప్పుడైతే ఇండిపెండెన్స్కి ముందు, అంటే ఈయన జైలులో ఉన్నప్పుడు స్వతంత్రం వచ్చినప్పటికన్నా ముందు ఆయన జైల్లో హీ రీడ్ బుక్స్, అబ్జర్వ్ నేచర్, డ్రీమ్స్ అట్ టైమ్స్ అండ్ రోట్ ఇన్ హిస్ పవర్ఫుల్ అండ్ పోయిటిక్ స్టైల్ అబౌట్ ఆల్ దట్ హీ థాట్ అండ్ ఫెల్ట్. ఆయన ఎక్కువ బుక్స్ చదివేవారు, నేచర్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు, ఎక్కువ డ్రీమ్స్ అనేవి ఊహించుకుంటూ ఉండేవారు. అండ్ అలాగే ఈయన ఏమైతే అప్పుడు ఆలోచించేవారు, ఏమైతే ఫీల్ అవుతూ ఉండేవారో వాటన్నిటినీ రాసేవారు. అతనిదైన పోయిటిక్ స్టైల్లో రాసేవారు. అండ్ అలాగే అండ్ ఆటోబయోగ్రఫీ, ది డిస్కవరీ ఆఫ్ ఇండియా అండ్ గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ ఎస్టాబ్లిష్డ్ హిమ్ యాజ్ ఎ మాస్టర్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రోజ్. ఆయన రాసిన ఆటోబయోగ్రఫీ, ది డిస్కవరీ ఆఫ్ ఇండియా అండ్ గ్లింప్సెస్ ఆఫ్ ఓల్డ్ హిస్టరీ అనే పుస్తకాలు ఆయన్ని ఇంగ్లీష్ ప్రోజ్లో మాస్టర్గా నిలబెట్టాయి. అంటే అంత గొప్పగా రాశారు ఆయన. హిస్ స్పీచెస్ కలెక్టెడ్ ఇన్ సెవెరల్ వాల్యూమ్స్ ఆర్ రిమార్కబుల్ ఫర్ దేర్ విగర్ అండ్ బ్యూటీ. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆయన యొక్క చాలా స్పీచెస్ అనేవి కలెక్ట్ చేయబడినాయి. ఆ స్పీచెస్ అన్నీ కూడా మరుపురానివి, అలాగే చాలా శక్తివంతమైనవి, చాలా అందమైనవి. ఇక్కడ నెహ్రూ రోట్ దిస్ లెటర్ టు హిస్ బిలవర్డ్ డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని ఫ్రమ్ గోరఖ్పూర్ ప్రిజన్ అట్ ద టైమ్ ఇందిరా వాజ్ ఇన్ యూరప్. ఈ నెహ్రూ గారు అత్యంత ప్రేమగా చూసుకునే అతని కుమార్తె అయిన ఇందిరా ప్రియదర్శిని గారికి ఈయన గోరఖ్పూర్ జైల్లో ఉన్నప్పుడు, ఆమె యూరప్లో ఉన్నప్పుడు రాసిన లెటర్ అనమాట ఇది. ఆఫ్టర్ స్టడీయింగ్ ది యూనిట్ యూ విల్ బీ ఏబుల్ టు నోటీస్ ది సెల్ఫ్లెస్ సర్వీస్ రెండర్డ్ బై ది ఫ్రీడమ్ ఫైటర్స్ టు గెట్ ఇండిపెండెన్స్ టు ఇండియా. స్వతంత్ర పోరాట యోధుల యొక్క నిస్వార్థమైన సర్వీస్ని మనం తెలుసుకోగలుగుతాం ఇండిపెండెన్స్ కన్నా ముందు. అలాగే ఇంకా ఏం తెలుస్తుందని మనకి ఈ లెసన్ ద్వారా వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఒక ఫాదర్ జైల్లో ఉన్నప్పటికీ అతని కుమార్తె మీద ఉన్న ప్రేమ ఇంకా బాధ్యతలు కూడా తెలుస్తాయంట. నో ది ఆర్ట్ ఆఫ్ లెటర్ రైటింగ్. అలాగే మనకి లెటర్ రాసే విధానం తెలుస్తుందంట. నోటీస్ నెహ్రూస్ లవ్ టువర్డ్స్ పోయిటరీ అండ్ క్లాసిక్ ఈవెన్ డ్యూరింగ్ హిస్ ఇంప్రిజన్మెంట్. ఇక్కడ ఏం చెప్తున్నారు, నెహ్రూ గారు రాసిన పోయిటరీ కానీ క్లాసిక్స్ కానీ అవన్నీ కూడా ఇంప్రిజన్మెంట్ అంటే జైలు శిక్షలో ఉన్నప్పుడే రాశారు. నో దట్ ఇట్ ఈస్ ది మైండ్ విచ్ మేక్స్ ఏ హెవెన్ ఆఫ్ ఏ హెల్. మనం నరకంలో కూడా స్వర్గంలో ఎలా ఫీల్ అవ్వగలుగుతాం అనేది కూడా మనకి ఈ లెసన్ తర్వాత తెలుస్తుంది. ఇక్కడ చూడండి సారాంశం, సమరీ. జవహర్లాల్ నెహ్రూ 1964. జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క 1889 1964 అనేది ఆయన యొక్క జీవితకాలం. అలాగే హీ వాజ్ ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ 17 ఇయర్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. అతను చెప్పాం కదా, పైన ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. హీ వాజ్ ఎ గ్రేట్ స్టేట్స్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్. నెహ్రూ రోట్ ఏ లెటర్ టు హిస్ డాక్టర్ ఇందు ఫ్రమ్ గోరఖ్పూర్ ప్రిజన్. ఇందు వాజ్ ఇన్ యూరప్. నెహ్రూ వాజ్ అరెస్టెడ్ ఆన్ ది ఛార్జ్ ఆఫ్ డెలివరింగ్ 3 స్పీచెస్ ఎగెనిస్ట్ బ్రిటిష్ రూల్. బ్రిటిష్ రూల్కి సంబంధించి వ్యతిరేకంగా ఇచ్చిన 3 స్పీచెస్కి ఫలితంగా ఈయన్ని 4 సంవత్సరాల పాటు కఠినమైన జైలు శిక్ష అమలు చేశారు. హీ వాజ్ సెంటెన్స్డ్ టు 4 years rigorous imprisonment on each charge. Rigorous అంటే కఠినమైన. This was the longest period of his prison life. But he was happy.
అతను జైలులో గడిపినది ఇదే మొట్టమొదటిసారిగా ఎక్కువ కాలం. కానీ అతను చాలా హ్యాపీగానే ఉన్నారు. హీ లాంగర్ టు హ్యావ్ రెస్ట్ ఫ్రమ్ పొలిటికల్ యాక్టివిటీ. అతను ఏమనుకున్నారు, రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండొచ్చు అని చెప్పి. హీ కుడ్ హ్యావ్ దట్ రెస్ట్ ఇన్ ప్రిజన్. అతను విశ్రాంతి తీసుకోవచ్చు అని అనుకున్నారు ప్రిజన్లో, అంటే జైల్లో. హీ హ్యాడ్ చూసన్ ది పాత్ ఆఫ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్ నోయింగ్ ఫుల్లీ వెల్ ది కాన్సిక్వెన్సెస్. అతనిదైన మార్గాన్ని ఫ్రీడమ్ ఫైటర్గా తెలుసుకున్నారనమాట. హీ అడ్వైజెస్ హిస్ డాక్టర్ ఇందు నాట్ టు వర్రీ అబౌట్ హిమ్. అలాగే ఇందిరాగాంధీ గారికి ఏమీ వర్రీ అవ్వద్దు, నేను ఇక్కడ జైల్లో ఉన్నానని చెప్పి కూడా చెప్తున్నారు. హిస్ ప్రెజెంట్ లైఫ్ వాజ్ ఓన్లీ ఏ టెంపరీ ఇంపెండిమెంట్. అది ఒక అదేమి శాశ్వతం కాదు, తాత్కాలికమైన అవరోధం అది అంతే అని చెప్తున్నారు. సో షీ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ హర్ ఫ్యూచర్. కానీ తన ఫ్యూచర్ని మాత్రం బాగా చూసుకోమని చెప్తున్నారు. నెహ్రూ ఆల్సో అడ్వైస్డ్ ఇందు దట్ ఈ జనరేషన్ హ్యాడ్ టు సాల్వ్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్. నెహ్రూ గారు ఏం అడ్వైస్ చేస్తున్నారు, దట్ ఈ జనరేషన్స్ హ్యాడ్ సాల్వ్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్. ఎవరి జనరేషన్లో వాళ్ళే ఓన్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ని సరిదిద్దుకోగలుగుతారు. ది వరల్డ్ ఈజ్ ఫాస్ట్ చేంజింగ్, సో హీ డజంట్ నాట్ లైక్ టు ఇంపోజ్ హిస్ వ్యూస్ ఆన్ అదర్స్. ప్రపంచం చాలా త్వరితంగా మారుతుంది కాబట్టి అతనైతే అది ఏమైతే అనుకుంటున్నారో అది ఇతరుల పైన రుద్దకూడదు అని ఇతను భావిస్తున్నారు. ఇతను చూసే విధానాన్ని ఇతరుల మీద దిద్దకూడదు అని చెప్పి నేను భావిస్తున్నారు. హీ రోట్ టు ఇందు దట్ హీ వాజ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ఇనఫ్ టు అడ్వైజ్ అదర్స్. అతను ఇందిరాగాంధీ గారికి ఏమని రాస్తున్నారు లెటర్లో, అతనికి అంత ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు ఇతరులకి సలహాలు ఇచ్చేంతగా అని ఇతను ఫీల్ అవుతున్నట్టుగా రాశారు. షీ షుడ్ నాట్ కన్సిడర్ హిమ్ యాజ్ అన్ ఆబ్స్టాకిల్ ఇన్ హర్ లైఫ్. షీ షుడ్ నాట్ కన్సిడర్ హిమ్ యాజ్ అన్ ఆబ్స్టాకిల్ ఇన్ హర్ లైఫ్. ఆమె ఏమని పరిగణించబడుతుంది, అదేమి ఆమెకు అడ్డంకి కాదు అని. షీ షుడ్ టేక్ రైట్ డెసిషన్స్ అట్ ది రైట్ మూమెంట్. ఆమె సరైన సమయంలో సరైన నిర్ణయాలను తీసుకోగలరు. నెహ్రూ డిడ్ నాట్ ఫీల్ లోన్లీ ఇన్ ప్రిజన్. నెహ్రూ గారు ఒంటరితనంగా అయితే ఏం ఫీల్ అవ్వలేదు జైల్లో. ఇందు వుడ్ బి అన్ కాన్స్టెంట్ కాంపెనియన్ హూ బ్రింగ్స్ జాయ్ అండ్ సోలేస్ టు హిమ్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇందిరాగాంధీ గారు స్థిరంగా ఎప్పుడూ ఆయనతో తోడుగా ఓదార్పుగా ఆనందం తీసుకొస్తూ ఉంటారు అని ఏం చెప్తున్నారు. ది స్టార్స్ అండ్ ది మూన్ వుడ్ బికమ్ హిస్ ఫ్రెండ్స్ ఇన్ ప్రిజన్. నక్షత్రాలు ఇంకా చంద్రుడు కూడా తనకి జైల్లో ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. హీ వుడ్ బి అన్ ఓన్ లుక్కర్ ఆఫ్ నేచర్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ప్లేస్. అతను సుదూరమైన ప్రదేశం నుంచి ఈ ప్రకృతిని ఫీల్ అవుతున్నారు, చూస్తున్నారు. హీ వుడ్ రీడ్ పోయిటరీ అండ్ క్లాసిక్స్. అలాగే ఆయన చదువుతూ ఉండేవారు, ముఖ్యమైన క్లాసిక్స్ని కూడా చదువుతుండేవారు. నెహ్రూ concluded his letter by giving his address at Anand Bhavan in Allahabad. Nehru concluded his letter by giving his address at Anand Bhavan in Allahabad. అలహాబాద్లో ఉన్న ఆనంద్ భవన్ నుంచి ఆయన యొక్క అడ్రస్సింగ్ అనేది ఈ లెటర్లో రాశారనమాట. ఇఫ్ ఇందు వాంటెడ్ మనీ షీ కుడ్ కాంటాక్ట్ బాచ్రాజ్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇందిరాగాంధీ గారికి డబ్బులు ఏమైనా అవసరమైతే బాచ్రాజ్ గారి దగ్గర తీసుకోమని చెప్తున్నారు. హీ కన్క్లూడెడ్ హిస్ లెటర్ విత్ ఎఫెక్షన్ అండ్ బ్లెస్సింగ్ టు ఇందు. ఇతని లెటర్లో సార్ ఏం రాశారు లెటర్లో, నెహ్రూ గారు ఏమని కన్క్లూడ్ చేశారు, చాలా ఇందిరాగాంధీ గారి మీద ఉన్న ఎఫెక్షన్ను ఇంకా ఆమెకు బ్లెస్సింగ్స్ కూడా ఈ లెటర్తో పాటు ఆయన ఇస్తున్నారు. ఓకే, గ్లాసరీ అండ్ నోట్స్ చూసుకోండి మీరు. Explanation with reference to context. Do not worry in the slightest. I have deliberately chosen my path well knowing the consequences and have trained myself to it. ఇక్కడ ఏం చెప్తున్నారంట, ఏమీ బాధపడద్దు, నేను ఉద్దేశపూర్వకంగా నా దారిని నేను ఎంచుకుంటున్నాను, తెలుసుకుంటున్నాను అండ్ నన్ను నేను ట్రైన్ చేసుకుంటున్నాను అంటే చెప్తున్నారన్నమాట. ఏమి ఫీల్ అవ్వద్దు, నాకు తెలుస్తుంది నేను ఇప్పుడు ఏం చేస్తున్నది అని చెప్పి. ఓకే, ఓర్ ఆ సెంటెన్స్ లేదంటే ఏజ్ క్రిప్స్ అపాన్ మీ బట్ ఐఎమ్ యంగ్ ఇనఫ్ స్టిల్ ఇన్ మైండ్ అండ్ బాడీ అండ్ హార్డెన్ టు మోస్ట్ ఆక్యురెన్సెస్. నా మీద వయసు నా మీద పడినప్పటికీ
నేను ఆలోచన విధంగాను బాడీ పరంగాను యంగ్గానే ఉన్నాను. చాలా సంఘటనలు కూడా హార్డెన్గా ఉన్నప్పటికీ నేను స్వీకరించగలను అన్నట్టుగా ఈయన రాస్తున్నారు. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ నెహ్రూస్ లెటర్స్ టు ఇందు. He wrote this letter from Gorakhpur prison to his beloved Dr. Indu. In this letter, he gives the reason for his arrest. After the trial, he was sentenced to 4 years rigorous imprisonment. పైదంతా నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి లెసన్లో. నెహ్రూ అడ్వైజెస్ ఇందిరా నాట్ టు వర్రీ ఓవర్ హిస్ ఇంప్రూవ్మెంట్. హీ ఈజ్ లీస్ట్ బోదర్డ్ అబౌట్ హిస్ సెంటెన్సెస్. ఇతను కనీసం బాధపడట్లేదు ఇలా జైలు శిక్ష అనుభవిస్తున్నందుకు అని తెలియజేస్తున్నారు ఇందిరాగాంధీ గారికి. He says that age creeps upon him, but he is still young in mind and body. He has strong willpower and he is used to such difficult occurrences. What then is wisdom? What of man's endeavor? ఏంటి మానవుల యొక్క విజ్డమ్ అని ఏంటి ఇక్కడ, అలాగే మానవుల ప్రయత్నం దేనికోసం అన్నట్టుగా ఇక్కడ లైన్ అనేది ఉంది. టు స్టాండ్ ఫ్రమ్ ఫియర్ సెట్ ఫ్రీ, భయం నుంచి విముక్తులు కావడం. టు బ్రీత్ అండ్ వెయిట్, శ్వాస తీసుకోవడం కోసం వెయిట్ చేయడం. టు హోల్డ్ ఏ హ్యాండ్ అప్లిఫ్టెడ్ ఓవర్ హేట్ అండ్ షాల్ నాట్ లవ్లీనెస్ బీ లవ్డ్ ఫర్ ఎవర్. దీస్ లైన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ నెహ్రూస్ లెటర్ టు ఇందు. Nehru quoted these words of Euripides in his letter to his doctor. He read poetry and classics when we was in Gorakhpur prison. Great books would be his friends. He recalled Euripides' views on wisdoms as victory over hate. Euripides was a great poet and playwright of ancient Greece. ఇక్కడ యూరిప్రైడ్ అనేది ప్రాచీన గ్రీస్కు సంబంధించి రాసిన కథ, అంటే నాటిక లాంటిది. యూరిపిడ్స్ ఫీల్స్ దట్ విజ్డమ్ లైస్ ఇన్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ అండ్ హేట్. భయం నుంచి, ద్వేషం నుంచి విముక్తులు కావడం గురించి దీంట్లో రచించి ఉంటుంది. ఏ వైజ్ మ్యాన్ లవ్స్ లోన్లీనెస్ ఫర్ ఎవర్. తెలివైన వాళ్ళు అందరూ ఒంటరితనాన్ని ప్రేమిస్తుంటారు. దీస్ లైన్స్ ఆల్సో షో నెహ్రూస్ లవ్ టువర్డ్స్ లిటరేచర్ అండ్ గ్రేట్ క్లాసిక్స్. ఈ లైన్స్ వల్ల మనకి ఏం తెలుస్తుంది, నెహ్రూ గారికి పోయిట్స్ మీద, లేదంటే క్లాసిక్స్ మీద, లిటరేచర్ మీద ఎంత ప్రేమ ఉన్నది అనేది తెలుస్తుంది, అతనికి ఎంత ఇష్టం అనేది తెలుస్తుంది. ఓకే, కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ చూడండి. 4 years seems a long time to look to, and yet in this world of shock and change it makes little differences what periods is fixed for the sentences. For my part might as well be here as elsewhere. For the last 5 days my tired mind and body have been clamoring for rest, and I have slept more than I have done for many months. The mind has not been so restful. It is a wayward creature and not easy to control. Soon I suppose it will get into tune with my surroundings. ఇక్కడ దీని యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూద్దాం. వాట్ డు 4 years స్టాండ్ ఫర్? 4 years స్టాండ్ ఫర్ నెహ్రూస్ ఇంప్రిజన్మెంట్. 4 సంవత్సరాలు దేనికి సంకేతం? నెహ్రూ గారి యొక్క జైలు శిక్షకి. వై డిడ్ ది ఇంప్రిజన్మెంట్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు నెహ్రూ? ఎందుకని ఈ జైలు శిక్ష అనేది ఏమి పెద్ద డిఫరెన్స్ అనిపించట్లేదు నెహ్రూ గారికి? నెహ్రూ వుడ్ స్పెండ్ హిస్ టైమ్ ఇన్ ప్రిజన్ యాజ్ హీ డిడ్ అవుట్ సైడ్ ది ప్రిజన్. బయట ఎలా అయితే ఈయన ఉంటారో అలాగే జైల్లో కూడా ఉన్నారు అని చెప్తున్నారు. వాట్ ఈస్ ది వేవ్వార్డ్ క్రియేచర్ రిఫర్డ్ హియర్? వేవ్వార్డ్ అంటే ఇక్కడ దాని యొక్క పదానికి అర్థం ఏంటి, దేనికి అది సూచిస్తుంది అని చెప్తున్నారు. మైండ్ ఈస్ ది వేవ్వార్డ్ క్రియేచర్. ఓకే, హౌ డిడ్ నెహ్రూ స్పెండ్ హిస్ లాస్ట్ 5 days? Nehru spent the last 5 days in taking rest and sleeping. What was the hope of Nehru? Nehru hoped that he would get accustomed to prison life and the surroundings. అతను అలవాటు పడుతున్నారు ఆ జైలు లైఫ్కి, ఇంకా ఆ సరౌండింగ్స్కి ఆయన అలవాటు పడుతున్నారు అనమాట. ఓకే, సెకండ్ చూడండి. ఇన్ ది solitude of prison I shall think of you a great deal. I shall sit here wrapped up in my thoughts, and you will be a constant companion bringing joy and solace to me. So I shall not be really lonely, and the
years or months that I pass here will perhaps bring peace to my mind. ఇక్కడ క్వశ్చన్స్ చూసినట్టయితే, వై డిడ్ నెహ్రూ ఫీల్ దట్ హీ వాజ్ నాట్ లోన్లీ ఇన్ ది ప్రిజన్? నెహ్రూ వుడ్ థింక్ ఆఫ్ ఇందు అండ్ హెర్ థాట్ వుడ్ మేక్ హిమ్ ఫీల్ దట్ హీ వాజ్ నాట్ లోన్లీ ఇన్ ప్రిజన్. వేర్ వాజ్ హిస్ క్యాంపెయిన్? ఇందు నెహ్రూస్ companion was in Switzerland. What will bring peace to Nehru's mind? Nehru's prison life will bring peace to his mind. What is meant by solace? Solace means consolation. What is meant by wrapped? Wrapped means engaged. Unworked comprehensive passages చూడండి ఇక్కడ. Do not therefore consider me or what you may think are my wishes in anything as a burden and an obstacle in your way. I have almost ceased to have any wishes about others. Individually considered, though I have these wishes wise enough to advise others. I find difficulty in deciding many questions for myself. How can I decide for others even though they are dear to me? What is meant by an obstacle? Obstacle అంటే నార్మల్గా అడ్డంకి అంటే నిరోధం అని అర్థం వస్తుంది. దాని యొక్క ఆన్సర్ చూసినట్టయితే, an obstacle means a hurdle. Who should not think whom as a burden? ఎవరిని భారంగా ఫీల్ అవ్వడం లేదు. ఇందిరా ప్రియదర్శిని ఇందు షుడ్ నాట్ థింక్ హెర్ ఫాదర్ నెహ్రూ యాజ్ ఏ బర్డన్. వాట్ డిడ్ నెహ్రూ లెర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్? నెహ్రూ లెర్న్ ఫ్రమ్ హిస్ ఎక్స్పీరియన్స్ దట్ హీ వాజ్ నాట్ వైజ్ ఇనఫ్ టు అడ్వైజ్ అదర్స్. వాట్ ఈస్ ది ఎనాటమీ ఆఫ్ ఇంపర్సనల్? ఇంపర్సనల్ అంటే పర్సనల్, దీని యొక్క ఆపోజిట్ వర్డ్. ఓకే. వై కుడ్ హీ నాట్ డిసైడ్ ఫర్ అదర్స్? హీ కుడ్ నాట్ డిసైడ్ ఫర్ అదర్స్ బికాస్ హీ వాజ్ అనబుల్ టు డిసైడ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఓకే. ఇక్కడ సెకండ్ చూడండి. రీడ్ ది ఫాలోయింగ్ కేర్ఫుల్లీ. అగైన్ ఐఎమ్ రైటింగ్ టు యూ ఫ్రమ్ ప్రిజన్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్. వెన్ వాజ్ ఇట్ లాస్ట్ దట్ ఐ డిడ్ సో? ఓవర్ 5 years ago అండ్ దెన్ ఆల్సో యు వర్ ఇన్ యూరప్. నేను ఏం చెప్తానంటే, నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ నీకు జైలు నుంచి లెటర్ రాస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఒక 5 years క్రితం రాశాను. అప్పుడు కూడా నువ్వు యూరప్లో ఉన్నావు, ఇప్పుడు కూడా. ది 5 years హ్యావ్ గాన్ విత్ ఆల్ దేర్ షాక్స్ అండ్ చేంజెస్ అండ్ ఐ రివర్ట్ టు మై నార్మల్ రొటీన్. నేను తిరిగి నా నార్మల్ రొటీన్లోకి ఇప్పుడు వచ్చాను. ఇట్ వాజ్ డిఫికల్ట్ ఇనఫ్ టు రైట్ టు యూ డార్లింగ్. దీస్ పాస్ట్ 5 months I yet do not know if any of these letters of mine have reached you across the warning armies. Now fresh obstacles arise. Okay, ఇక్కడ క్వశ్చన్స్ చూడండి. When did the author wrote to his doctor last? The author Nehru wrote to his doctor over 5 years ago. Where did the doctor when the present letter is written to be? She was in Switzerland. Why did he suspect that the letters might not reach his doctor? The letter suspected that his letters might not have reached his doctor because of Second World War. Okay. What is the anatomy for normal? Abnormal. What is the synonym for fresh? New. Okay, ఇక్కడ ఇంకా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి చూడండి మీరు. From where was the letter written? Nehru wrote this letter to Indira from Gorakhpur prison. Why was Nehru sentenced? Nehru was sentenced for his 3 speeches delivered a month ago in Gorakhpur district. Why did Nehru consider the punishment acceptable? Nehru considered the punishment acceptable because he was growing in years and in importance. When did Nehru go to prison? Nehru was arrested the day after Diwali and the next day after his arrival to Gorakhpur prison was the great Muslim festival. అది Eid కాదు. Why did his 4 years imprisonment not make any difference to Nehru? 4 years seems a long time to look to. Yet in this world of shock and change, it makes a little difference what period is fixed for a sentence. What would distress him greatly? Nehru's arrest and sentence must not make the least bit of difference to what Indira intends doing. His mind and body are hardened to such happenings. It would distress him greatly if Indira was worried about him. What, according to Nehru, controls our lives today?
To a large extent, circumstances and world happenings control one's lives today. What did Nehru learn from his experience? Nehru had learned from his experience that he was not wise enough to advise others. Why could he not decide for others? Nehru finds it difficult in deciding many questions for himself, so he can't decide for others even though they are dear to him. Why did he feel that he was not lonely in the jail? In the solitude of prison, Nehru would think of Indira a great deal. He sits wrapped up in his thoughts, and she would be a constant companion bringing joy and solace to him. What is wisdom according to Euripides? According to Euripides, wisdom lies in freedom from fear and hate. A wise man loves loneliness forever. ఇక మల్టిపుల్ చాయిస్ చూసినట్టయితే కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బై చూసింగ్ ది మోస్ట్ సూటబుల్ ఆప్షన్ ఫ్రమ్ ది లిస్ట్. నెహ్రూ వాజ్ రైటింగ్ ది లెటర్ టు ఇందు ఆఫ్టర్ ఏ ల్యాబ్. దాని యొక్క ఆన్సర్ చూడండి. ఆఫ్టర్ ఏ ల్యాబ్స్ ఆఫ్ 5 years. నెహ్రూ did not mind Nehru did not mind long imprisonment because he wanted rest. According to Nehru, the human mind is difficult to control. Nehru is not worried about the hardships in life because he is strong in mind and spirit. Okay. తర్వాత పార్ట్ చూడండి. మై లైఫ్ ఈజ్ ఆన్ ది వేన్. Nehru is getting old. Experience has taught Nehru that he is not wise enough. Nehru's source of joy and souls in the prison will be thoughts about Indu. Nehru turns to poetry and the classics when he feels tried. ఓకే, ఇక్కడ నుంచి దీని నుంచి పాసిబుల్ క్వశ్చన్స్ ఏమున్నాయంటే వాట్ ఆర్ నెహ్రూస్ ఐడియాస్ అబౌట్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది old and the young generation. Describe briefly how Nehru spent his days in prison. Okay, thank you.